ఆకృతిని బట్టి మరోసారి ఈ విధంగా మనం అందరం దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని మాటలు మనం ధ్యానించటకు నేర్చుకున్నటకు వాటి ద్వారా మన జీవితాలు మార్చుకొని దేవునికి మరింత దగ్గర అవ్వడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞంగా జీవించాలి. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందామండి. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా అందరూ తెలియజేస్తున్నారు. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే పాపము. మన పాఠం పేరు ఏంటంటే పాపం. పాపం అంటే అందరూ తెలుసు కదండి. పాపం అంటే మనకి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నాం. పాపం అంటే మనందరూ తెలుసు కదా. దేన్ని పాపం అంటారు? దేన్ని పాపం అంటారు ఒకసారి మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన విషయాలే. సర్వసాధారణంగా మనుషులు వారు చేస్తున్న క్రియలను బట్టి ఇది పాపం అది పాపం అని అంటూ ఉంటాం. తప్పుగా మాట్లాడటం కానీ, చెడు చూపులు చూడటం కానీ, లేదా స్మోక్ చేయటం కానీ, డ్రింక్ చేయటం కానీ, లేదా హత్యలు, నేరాలు, ఘోరాలు, వ్యభిచారం, వీటన్నింటిని కూడా మనము ఏమని మాట్లాడతాము? పాపం అంటాం. నిజానికి ఇవి పాపమేనా? ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం కనపడుతుందా? ఏం కనిపిస్తుంది? థర్మామీటర్ పెట్టి చూస్తే మన బాడీ అంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడిని బట్టి సరిగ్గా ఆకలేదు, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఆ లక్షణాలను బట్టి జ్వరం ఉందని చెప్తారు. ఇప్పుడు అలాగనే ఇంతవరకు మనం మాట్లాడుకున్న మాటల్లో పాపము లోపట ఉన్నది కాబట్టి పాపం యొక్క లక్షణాలు అవి. అర్థమవుతుందా? ఈ వ్యభిచారం, దొంగతనం, నేరాలు, ఘోరాలు, మోహపు చూపులు, చెడు నడతలు, ఇవేవైతే ఉన్నాయో అవి పాపం అనేది లోపట ఉన్నది కాబట్టి పాపం యొక్క లక్షణాలు అవి. పాపం యొక్క పర్యవసానం అది. పాపం అనేది లోపట ఉన్నది కాబట్టి ఆ లక్షణాలు కనపడుతుంది. మనకు జ్వరం ఉన్నప్పుడు లోపట బయటికి వేడిగా ఎలా కనిపిస్తుందో, మనకు ఒళ్ళు నొప్పులు ఎలా ఉంటాయో, ఆకలి ఎలాగైతే మందగిస్తుందో అది జ్వరం యొక్క లక్షణాలు. అలాగని ఈ లక్షణాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పాపం అనేది మన హృదయంలో ఉన్నది కాబట్టి ఆ లక్షణాలు బయట కనపడతాయి. అది పాపం అంటే. అయితే ఈ పాపం అనేది ఎంత ప్రభావవంతమైనదో, ఈ పాపం వలన ఎంత ప్రమాదం జరిగిందో, అసలు ఈ పాపం అంటే ఏమిటో బైబిల్లోకి వెళ్ళేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నించాలి. దానికంటే ముందుగా ఒకసారి బైబిల్ తెరిచి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూస్తే, ఒకసారి దానికంటే ముందుగా పాపం అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. పాపం అంటే ఏంటో ఒకసారి బైబిల్కి వెళ్ళి చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే దేవుని మాట. దేవుని మాటే ఆజ్ఞ. దేవుని యొక్క మాటే శాసనం. దేవుని యొక్క మాటే కట్టడ. దేవుని యొక్క మాటే అన్నింటినీ శాసించేది. దాన్నే ఆజ్ఞ అంటారు. సో ఇప్పుడు దేవుని మాట మీరితే అదేమైపోతుంది? పాపం అయిపోతుంది. ఇప్పుడు దేవుని మాటకి ఎంత శక్తి ఉందో, ఆ దేవుని మాట ఎంత ప్రభావవంతమైందో మనకు తెలిస్తే, దేవుని మాట మేరటం వలన, దేవుని యొక్క ఆజ్ఞను మేరటం వలన జరిగే ప్రమాదం కూడా ఎంత ప్రభావం ఉంటుందో, దానివల్ల వచ్చిన పర్యవసానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంతవరకు మనం పాపం అనగానే ఇందాక మనం మాట్లాడుకున్న చాలా చిన్న చిన్నవి అనుకుంటారు. చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా అని అంటాం. అది చిన్నదా పెద్దదా అనేది ఈరోజు మనకు తెలిసిపోతుంది. ఒకసారి బైబిల్లోకి వెళ్ళేసి ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని
పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగుని దేవుడు వేరు చేశాడు. ఒకసారి ఆలోచన చేయండి. చీకటిని వెలుతురిని వేడి చేయగలమా? చీకటిని వెలుతురిని రెండు వేరు చేయగలమా? నీళ్ళలో పాలు పోసామనుకోండి, వేరు చేయగలమా? సపరేట్ చేయగలమా? అదే బియ్యంలో ఒడ్లోనే అనుకోండి, వేరు చేయగలుగుతామా? ఈజీ. రాళ్ళున్నా, మట్టి పెట్టలున్నా, ఒడ్లు గింజలున్నా వేరు చేయటం చాలా ఈజీ. ఇప్పుడు అలాగనే చీకట్లో నుంచి వెలుగును వేరు చేయటం అన్నా, వెలుగులో నుంచి చీకటిని వేరు చేయమంటే అంత చిన్న విషయమా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? చీకటిని వెలుగుని వేరు చేస్తున్నాడు. ఈ చీకటి వెలుగు అనేది ఎంతకాలం ఉంటుందంటే, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలు జనాంగంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ చీకటి వెలుతురు అనేవి ఎంతకాలం ఉంటాయి అంతవరకు మీకు రాజు ఉంటాడు. చీకటి వెలుతురు ఎప్పుడైతే లేకుండా పోతే అప్పుడు మీకు రాజు ఉండడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు 25వ వచనంలో. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, నిలకడగా వెలుతురు చీకటి నిలకడగా ఉండని ఎడల మీకేమైపోతాడంటే రాజు ఉండడు. చీకటి వెలుతురు నిలకడగా ఉన్నాయా ఉండలేదా? ప్రారంభంలో దేవుడు చేసినప్పటి నుంచి మరలా ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు చీకటి వెలుతురు అనేది దేవుడు చేసిన నిబంధన ప్రకారం అవి ఉంటూనే ఉంటాయి. అంటే చీకటి వెలుతురు అనేది ఎంతకాలం ఉంటాయి అంటే అది లైఫ్ లాంగ్ ఉంటాయి. అలాగనే లైఫ్ లాంగ్ ఇశ్రాయేలు జనాంగానికి రాజు ఉంటాడు. ఒకవేళ చీకటి వెలుతురు అనేది లేకుండా పోయినంటే మీకు రాజు ఉండడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఎంత కట్టడో చూడండి. ఇప్పుడు అలాగనే ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడు? చీకటిని వెలుతురిని దేవుడు వేరు చేస్తున్నాడు. అంత చిన్న విషయం అది. అది దేవుడు మాత్రమే చేయగలిగే కార్యక్రమం. అది దేవుని మాటకున్న శక్తి, దేవుని మాటకున్న ప్రభావం. దాన్ని చూడండి. తర్వాత 6వ వచనంలో ఆదికాండము, మన పాఠమంతా కూడా ఆదికాండం 1వ అధ్యాయం 1వ పేజీలోనే ఉంటుందండి. ఈరోజు మన పాఠమంతా కూడా 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచున గాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలముకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమైన ఉదయమును కలగగా 2వ దినమాయను. 2వ దినాన దేవుడు ఏం చేశాడు? ఆకాశ విశాలం చేశాడు. ఆకాశ విశాలము కలుగును కాకంటే వచ్చేసింది. ఇప్పుడు ఆకాశ విశాలం ఎంతది? ఎంత పెద్దది? అది ఎంత పెద్దదో ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వారే ఉన్నారు కదా. మీకు నిజంగా లెక్కలు వస్తే ఒక లెక్క చేయండి. 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట. 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట ఆకాశ విశాలం. సుమారుగానే ఒక లైట్ ఇయర్ అంటే 1 సంవత్సరం పాటు కాంతిని ప్రయాణం చేపిస్తే ఎంత దూరం వెళ్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు, ఒక కాంతి సంవత్సరం అంటారు కదా. ఇప్పుడు ఆకాశ విశాలం, దేవుడు ఆకాశ విశాలం వచ్చునుగా కానీ పలికాడు కదా. ఆ మాటకున్న ప్రభావం చూడండి, ఆ మాటకున్న శక్తి చూడండి. 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట. అది ఎంత విస్తీర్ణమో అంత విశాలం వచ్చిందంట. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 1 పక్కన 18 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అంత సుమారుగా ఆకాశ వైశాల్యం. 1 పక్కన 18 సున్నాలు కౌంట్ చేయండి, వస్తుందా మనకేమన్నా? అంటే ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాము? దేవుని మాటకున్న ప్రభావం, దేవుని మాటకున్న శక్తి. ఆ మాటని మీరితే పాపం. పాపం అంటే మనం ఏమనుకున్నాం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం చదువుకున్నాం 1వ యోహాను పత్రికలో. ఆ ఆజ్ఞ, ఆ దేవుని మాట ఎంత ప్రభావవంతమైందో తెలిస్తే పాపం అనేది కూడా ఎంత ప్రభావవంతమైందో, దాని యొక్క పర్యవసానం కూడా ఎంత పెద్దదో అర్థమవుతుంది.
రెండో దినాన దేవుడు అది చేశాడు కదా, అంత పెద్ద ఆకాశ విశాలను చేశాడు దేవుడు. ఇప్పుడు ఆ 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంటే 93 పక్కన 9 సున్నాలు పెట్టి ఇంటూ 1 పక్కన 18 సున్నాలు పెడితే అంత పెద్ద విశాలం వచ్చేసింది. 93 పక్కన 9 సున్నాలు ఇంటూ 1 పక్కన 18 సున్నాలు, అది ఆకాశ వైశాల్యం, విశాలం. రెండో దినాన్ని దేవుడు చేసింది. ఆ మాటను మీరుతున్నాం మనం, అది పాపం అంటే. అర్థమవుతుందా? పాపం అంటే ఏంటో? మన మీద చిన్న అబద్ధమే కదా, చిన్న దొంగతనమే కదా, చెప్పిన మాట వింటలేదు కదా అనుకుంటున్నాం. మనకు అలవాటు ఏంటి? అమ్మ నాన్న మాట వినం, టీచర్స్ మాట వినం, పెద్దల మాట వినం. వీళ్ళ మాట విన్నా వినకపోయినా దేవుని మాట ఎంత ప్రభావవంతమైందో చూడండి. తర్వాత అదే దేవుడు ఏమంటున్నాడంటే 9వ వచనం చూడండి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమైంది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను, జలరాశి అయిన సముద్రం అని పేరు పెట్టను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు గడ్డిని విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారమైన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపుగాకని మంచిదని దేవుడు చూశాను. అస్తమైన ఉదయం కలక 3వ దినం ఆయన. 3వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? వృక్షాలను చేశాడు. ఒక మాటలో మాట్లాడితే ఎన్ని వృక్షాలు ఉన్నాయండి భూమి మీద? ఎన్ని వృక్షాలు ఉంటాయి? సుమారుగా 4 lakhs కనిపెట్టింది. ఇప్పుడు మన తాతలు, తండ్రులు, ముత్తాతలు ఆదాం గారి దగ్గర నుంచి తింటానే ఉన్నాం. అయిపోయినాయా? నెక్స్ట్ జనరేషన్లకు ఉండవా? అంటే దేవుడు ఒక మాట పలికితే ఎన్ని వృక్షాలు వచ్చాయో చూడండి, ఎన్ని ఫలాలు వచ్చాయో చూడండి. అది దేవుని మాటకున్న శక్తి, అది దేవుని మాటకున్న ప్రభావం. తర్వాత అదే దేవుడు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, 3వ రోజు అయిపోయింది కదా, 4వ రోజు ఏం చేశాడు దేవుడు? సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగా కానీ అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించటకై ఉండునుగా కానీ పలికింది. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండునుగా కానీ పలికింది. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసింది. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలంలో వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూసిన. అస్తమైన ఉదయం కలక 4వ దినం ఆయన. ఇప్పుడు ఆకాశంలో దేవుడు ఏం పెట్టాడంటే స్టార్స్ని పెట్టాడు. ఎన్ని స్టార్స్ ఉండొచ్చండి? సుమారుగా ఎన్ని స్టార్స్ ఉండొచ్చో తెలుసా? 1 బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. 1 బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. మనకు ఆ లెక్కలు కూడా రావు. మనకి ఎంతవరకు వచ్చి? మహా అయితే 10 కోట్ల వరకు వచ్చు అంతే. 1 పక్కన 0 పెడితే 10, 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000, అలా కౌంట్ చేసుకుంటూ పోతే ఎంతవరకు కౌంట్ చేస్తాం మనం? గట్టిగా అయితే 10 కోట్ల వరకు లెక్క పెడతాం, మనకు తెలిసిన పదాలు. ఇప్పుడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అంటే 1 బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. అంటే 1 పక్కన 21 సున్నాలు పెడితే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయట, కనిపెట్టినవి. 4వ దినాన దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో నక్షత్రాలు రావాలంటే వచ్చేసాయి. ఆ మాటకున్న ప్రభావం చూడండి, ఆ మాటకున్న శక్తిని చూడండి. ఆకాశం రమ్మంటే వచ్చేసింది. తర్వాత ఏంటి? విశాలం రమ్మంటే వచ్చేసింది. చెట్లు రమ్మంటే వచ్చేసాయి. తర్వాత ఆకాశంలో జ్యోతులు. ఇన్ని దేవుడు ఒక మాట పలికితే వచ్చాయి. ఇప్పుడు ఒక మాటకి ఎంత శక్తి ఉందో, ఎంత ప్రభావం ఉందో మనం గమనిస్తే ఆ మాటను మీరుతున్నాం. అది పాపం అంటే. అర్థమవుతుందా పాపం అంటే ఏంటో? ఎంత ప్రభావవంతమైన మాటను మీరుతున్నామో చూడండి. ఇప్పుడు అదే దేవుడు ఏమంటున్నాడంటే 20వ వచనంలో, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైన ఆకాశ విషయంలో ఎగురుగా కని పలికెను. దేవుడు
జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవము కలిగి చెరించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించను గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమైన ఉదయం కలుగ 5వ దినం ఆయను. సముద్రములో ఎన్ని జీవరాశులు ఉండి ఉండొచ్చు? భూమి మీద కంటే ఎక్కువ ఉంటాయి. 22,000 జాతుల రకాలు ఉన్నాయి. 22,000 జాతుల రకాలు ఉన్నాయి చేపలు. ఇంకా ఆ జలచరముల్లో సముద్రంలో ఎన్ని జాతులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ కూడా 22,000 జాతులు ఉన్నాయంట. ఒక్క మాట పలికితే వచ్చే ఇవన్నీ కూడా. ఆకాశంలో పక్షులు ఎగరాలని చెప్పాడు. ఆకాశంలో పక్షులు రావాలని ఒక మాట పలికాడు. ఎన్ని వచ్చాయి పక్షులు? 10,000 రకాల పక్షులు వచ్చాయి. ఒక్క మాట పలికితే 10,000 రకాల పక్షులు వచ్చాయి. 5వ దినాన. 6వ దినాన దేవుడు భూమి మీద జంతువులు రావాలని పలికాడు. ఆరిన నేల మీద ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో తెలుసా? 87 లక్షల రకాల జాతులు ఉన్నాయి. కుక్క ఒక జాతి, పంది ఒక జాతి, సింహం ఒక జాతి, పులి ఒక జాతికి ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే 87 లక్షల రకాల జాతులు ఉన్నాయంట. ఇవన్నీ ఒక్క మాటతో వచ్చేసాయి. అర్థమవుతుందా పాపం అంటే ఏంటో? ఇప్పుడు ఇంత విషయాన్ని చెప్పిన దేవుడు, అదే దేవుడు ఏం చెప్పాడంటే, పక్క పేజీ తిరగేసి, ఇప్పుడు మనం మొదటి పేజీలో ఉన్నాం కదా, అదే మాట, ఏ మాటతో అయితే దేవుడు పలికాడో సృష్టి వచ్చిందో, 2వ అధ్యాయం 17వ వచనములో అదే స్వరముతోటి దేవుడు ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయం 17వ వచనములో ఆది కాండము, అయితే మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించను. ఇది కూడా దేవుని మాటే కదా. ఇప్పుడు ఆకాశంలో విశాలం రావాలంటే వచ్చేసింది. ఎంత పెద్దది గమనించాం మనం సుమారుగానే. అది కూడా ఏంటి, శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పింది. మీరు కావాలంటే ఏని అడిగి చూడండి, చెప్తుంది. ఇన్ని పక్షులు రావాలంటే వచ్చేసాయి, ఇన్ని చెట్లు రావాలంటే వచ్చేసాయి, ఇన్ని జంతువులు రావాలంటే వచ్చేసాయి, సముద్రం ఇన్ని జలచరాలు రావాలంటే వచ్చేసాయి. దేనికి? ఒక్క మాటకి. ఎంత ప్రభావవంతమైంది కదా దేవుని మాట, ఎంత శక్తి ఉందో కదా దేవుని మాటలో. ఇప్పుడు అదే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ పండు తింటే చస్తావని చెప్పాడు. మరలా చూడండి ఆ మాట. మంచి చెడ్డలు తెలివించు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు, నువ్వు తినుదినమున నిశ్చయముగా సత్యదవని నరుడికి ఆజ్ఞాపించాను. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేయండి. చస్తావు అని దేవుడు పలికిన మాటకి ఎంత ప్రభావం ఉంటుంది? మొదటి అధ్యాయంలో ఎంత ప్రభావం ఉందో అంతే ప్రభావం ఉంటుంది ఈ మాటలో కూడా. ఎందుకు? అదే నోరు, అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఏ దేవుడు సృష్టి కలగాలని పలికితే ఇంత పెద్ద సృష్టి వచ్చిందో, ఇన్ని జీవరాశులు వచ్చాయో, అదే దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పండు తింటే చస్తావని చెప్పాడు. ఇప్పుడు ఆ పర్యవసానం, ఆ ప్రభావం అనేది ఎంత పెద్దది, ఆకాశ విశాలం ఎంత పెద్దదో, ఈ పండు తింటే వచ్చే ప్రమాదం కూడా అంత పెద్దది. ఆకాశం ఎంత పెద్దదో, ఈ పండు తినటం వల్ల వచ్చే ఆ సమస్య కూడా అంతే పెద్దది. 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ పండు తిన్నారు కదా. 3వ అధ్యాయము ఆది కాండము 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు, కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉంట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏం చేశారండి? ఇప్పుడు చూడండి, ఆకాశంలో ఇంత పెద్ద భూగోళాన్ని దేవుడు వేలాడదీశాడు. దాని కక్షలోనే తిరుగుతుంది. సూర్యుడి దగ్గరికి వెళ్ళదు, సూర్యుడికి దూరంగా వెళ్ళదు. దేవుడు ఏ కక్ష అయితే, ఏ ఆర్బిట్ అయితే పెట్టాడు దానిలోనే తిరుగుతుంది అది. అంత పెద్ద భూగోళాన్ని ఆకాశంలో ఏలాడదీసిన దేవుడు
ఏదైనా తోటలో ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకు ఒక చిన్న పండుని పెట్టేసి జస్ట్ అలా లాగితే ఊడిపోయేటట్టుగా పెట్టాడు ఆ పండుని. ఏం చెప్పాడంటే ఈ పండు తింటే సస్తావని చెప్పాడు. అవ్వ ఆదాములు ఆ పండు తీసుకొని తినేశారు. ఇప్పుడు పండు తినటం తప్ప, పండు తినటం పాపమా, దేవుని మాట మేరటం పాపమా? చెప్పండి ఒకసారి. పండు తినటం పాపమా, దేవుని మాట మేరటం పాపమా? దేవుని మాట మేరటం పాపం. అదే ఆజ్ఞ అతిక్రమం అంటే. పండు తినటమేమి కాదు. పండు తిని ఆజ్ఞ అతిక్రమించి చేసిందే పండు తింటాం. ఫస్ట్ కోసారు కదా, అదే పాపం. ఇప్పుడు ఆ పండు, చిన్న పండుని అలా తెంపటం వలన ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో తెలుసా? ఇప్పుడు మనం పిల్లలకి రోజున నా కొడుకు కూడా చెప్తా, సైకిల్ జాగ్రత్తగా తొక్కాలి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి, దేవుడు కాళ్ళు చేతులు బాగా ఇచ్చాడు, అవి మన జీవితకాలం మొత్తం వాడుకోవాలి, మధ్యలో ఏదైనా జరిగితే మనం వేటిని సరి చేసుకోలేమని నేను చెప్తా. అలాగే ప్రతి పేరెంట్స్ చెప్తారు కదా పిల్లలకి. కొంతమంది ఏంటి, ఆ మాట వినకుండా బయటికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని వస్తారు. దేవుని మాట మీరితే ఎంత ప్రమాదం జరిగిందో, పేరెంట్స్ మాట వినకుండా పిల్లలు బయటికి వెళ్ళేసి కాళ్ళు చేయి ఎరగొట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడతారో, ఉన్న డబ్బులని హాస్పిటల్లో తగలేసి మళ్ళీ కుంటుకుంటా 2-3 నెలలకి ఇంటికి వస్తాం. ఇది ఎంత పెద్ద ప్రమాదమో, ఇంతకంటే ఒక 1000 రెట్లు 1,000,000 రెట్లు ప్రమాదం దేవుని మాట మీరితే. ఏంటి ఆ ప్రమాదం? పాపం. ఇప్పుడు ఈ సమస్యను సరిచేయటానికి పండుని జస్ట్ అలా తెంపేశారు అంతే అవాదం. ఆ పండును తెంపిన ఆ పాపానికి, ఆ ఆజ్ఞ అతిక్రమానికి ఏ దేవుడైతే సృష్టిని కలగజేశాడో, ఏ దేవుని మాట అయితే మహావిశ్వాన్ని కలగజేసిందో, అదే దేవుడు నరమాత్రుడుగా రక్తమాంసాల పాలివాడై మన స్థానంలో మరణించవలసి వచ్చింది. అర్థమవుతుందా? మనం చేసిన పాపం ఎంత పెద్దదో? మన మీద చిన్న పాపమే అనుకుంటాం, చిన్న అబద్ధమే కదా అనుకుంటాం. ఇప్పుడు మనం చేసిన పాపానికి ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందంటే, సాక్షాత్తు దేవుడే మనలాంటి రక్తమాంసాల పాలివాడై మన స్థానంలో మరణించవలసి వచ్చింది. మన పాపం అనేది ఎంత ప్రమాదమో మీకు అర్థం కావాలంటే, అడవిలో కుందేళ్ళు పరిగెడతా ఉంటాయి కదా. కుందేలు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక మంచి మైదానంలో ఒక కుందేలు వెంట ఒక 100 తోడేళ్ళు పరిగెడుతున్నాయి అనుకోండి, తప్పించుకోగలుగుతుందా? ఒకదాని వెంట పడితేనే తప్పించుకోలేదు పాపం అది. ఇప్పుడు అట్లాంటిది ఒక కుందేలు వెనక 100 తోడేళ్ళు పరిగెడితే ఎంత పెద్ద ప్రమాదమో, అంతకంటే పెద్ద ప్రమాదం మనం చేసిన పాపం. దాని నుంచి మనం తప్పించుకోలేము. ఇప్పుడు ఆ కుందేలు తప్పించుకోవాలంటే దేవుని సహాయమే కావాలి. అలాగనే ఇంత పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించబడాలంటే సాక్షాత్తు దేవుడే మనలాంటి రక్త మాంసాల్లో వచ్చి ఆ పాపానికి పరిష్కారం చూపించవలసి వచ్చింది. ఇంతవరకు మనం ఏం ఆలోచించామంటే, పాపం అంటే ఏదో చిన్న చిన్నది అనుకుంటాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట, పాపం చేయడం వల్ల మనకు వచ్చింది ఏంటిది? మరణం వచ్చింది కదా. 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించును, అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. ఇప్పుడు మనుషులందరికీ ఏమొచ్చేసింది? మరణం వచ్చింది. ఈ మరణం నుంచి తప్పించుకోగలుగుతామా? ఇప్పుడు ఆదాము ఒక్కడే తప్పు చేశాడా? ఆదాము ఒక్కడే పాపం చేశాడా? ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనుషులందరికీ కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ మరణం అంటే ఎలాంటిదంటే, ఒక 10 సంవత్సరాల బ్యాక్ వెళ్తే, లేదా ఒక 20 సంవత్సరాల బ్యాక్ వెళ్తే అప్పుడు జేసీబీలు ఉన్నాయా? జేసీబీలు లేవు. ఒక బావి తవ్వాలంటే ఒక 10 మంది, ఒక 100 మంది ఒక సంవత్సరం పాటు తవ్వితే ఎంత తవ్వుతారు? ఒక జేసీబీని పంపిస్తే ఒక రోజుల అంత తవ్వుతుంది, అంత పని చేస్తుంది. 100 మంది చేసే పని ఒక జేసీబీ 1 గంటలో చేసేస్తుంది. ఆ వాస్తవం మనకు తెలిసినప్పుడు, ఇప్పుడు మరణం అంటే ఎలాంటిదంటే, ఆ మరణానికి మనల్ని రోగాలు అంత దగ్గర చేస్తున్నాయి. మనకి యాక్సిడెంట్లు అనేవి ఆ మరణానికి మన దగ్గర చేస్తున్నాయి. మనం చేసిన పాపాన్ని బట్టి మరణం మనకు అంత దగ్గర అయిపోతుంది. మనందరికీ బర్త్డే చేసుకునే అలవాటు ఉంటుంది కదా.
ఇప్పుడు ప్రతి పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు నా కూతురు నా అంత అయ్యారు, వాళ్ళు నాతో పాటు ఈక్వల్గా అయ్యారు, నా అంత ఎదిగారని చాలా ఆనందపడతారు. వాళ్ళు ఎదగల, మరణానికి దగ్గరయ్యారు. సంవత్సరం అయిపోయే కొద్ది ఏమవుతుందంటే మనం మరణానికి దగ్గర అవుతున్నాం. 139వ కీర్తన 16వ వచనంలో మనం పుట్టక ముందే మనం ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు చనిపోవాలని తన గ్రంథంలో రాసుకొని దేవుడు భూలోకానికి పంపించాడు మనల్ని. చూద్దాం ఆ మాట. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపై నా దినములను నీ గ్రంథములో లిఖితములాయను. మనం ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు చనిపోవాలని దేవుడు తన గ్రంథంలో రాసుకుని అప్పుడు భూలోకానికి మళ్ళీ పంపించాడు. ఇప్పుడు మనకు 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా నా బర్త్డే నెల ఉంది, నా బర్త్డే ఇంకా 10 రోజులే ఉంది, ఇంకో వారమే ఉంది, రేపే నా బర్త్డే అనుకుంటాం. అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాల దినాల్లో 1 సంవత్సరం అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరికి కూడా అన్నగారి దగ్గర నుంచి మొదలుకొని అన్నగారు 60+, ఇంకా 14 దగ్గర నుంచి అందరు ఉన్నారు కదా. నాకు తెలిసి నా కొడుకే చిన్నోడు అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, వాడికి 14 ఇయర్స్. ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్నాం కదా మనం అందరం కూడా. ఇవంతా ఏంటిది? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల సంవత్సరాలు అయిపోయినవి ఇవన్నీ. మనకి ఇంకెంత ఉంటాయో తెలియదు. మనకేమైనా తెలుసా? ఇంకా ఎంతకాలం బ్రతుకుతాము? సో అందుకే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అందుకే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యోబు గారు అంటాడు, మనము నిన్నటి వారమే. అంటే ఈరోజు మనకి కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు ఎప్పుడు అయిపోతుంది? మనకి నైట్ 12 గంటలకు అయిపోతుంది కదా. ఈ 12 గంటల్లో మనం ఎంతమంది వెళ్ళిపోతామో తెలియదు. రేపు అనేది మన జీవితంలో వస్తుందో రాదో తెలియదు. అందుకే యోబు గారు అంటారు, మనం నిన్నటి వారమే, ఈరోజు ఇంకా మనం కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి పాప విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మరణానికి ఈ రోగాలు మనల్ని అంత దగ్గర చేస్తున్నాయి. దేవుడు ఏదైతే మనకు ఆయుష్కాల దినాలు రాసి పెట్టాడో ఆ ఆయుష్కాల దినానికి మనం చేస్తున్న పాపాన్ని బట్టి మనకు వస్తున్న రోగాలు అంత దగ్గర చేస్తున్నాయి. ఇప్పుడు మనమందరం కూడా వైకుంఠపాళి ఆట ఆడుంటాం, గుర్తుందా? వైకుంఠపాళి అంటే నిత్యంలో పాములు ఉంటాయి కదా. రైట్, అదే. ఇప్పుడు డై ఏదో ఉంటుంది కదా, దాంతో ఆడతాం, టైసేస్తాం కదా. అది వేసినప్పుడు ఒక 4 పడింది అనుకోండి, ఆ 4 దగ్గర 5 దగ్గర ఒక నిచ్చెన ఉంటుంది, 30 దగ్గరకి ఏమి వెళ్తుంది. ఇప్పుడు 30 దగ్గరికి వెళ్ళిందంటే మనం ఆడుకుంటూ పోతే మామూలుగా 100 నెంబర్స్ ఉంటాయి కదా. నిచ్చెన పడినా పడకపోయినా 100 వరకు వెళ్తే మనం విన్ అవుతాం. అదే మన టార్గెట్, అదే మన మరణ దినం. 100 అనేది మన మరణ దినం. ఇప్పుడు మనం ఆట ఆడేటప్పుడు ఒక నిచ్చెన పడింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? 100కి దగ్గర అయ్యాము. 100కి దగ్గర అయ్యామంటే నిచ్చెన పడిందంటే మరణానికి దగ్గర అయ్యాము. ఇప్పుడు అవే మనకు వస్తున్న రోగాలు మనల్ని మరణానికి దగ్గర చేస్తున్నాయి. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళామనుకోండి, ఎన్ని రోజులకి వెళ్తాం? బైక్ మీద అయితే ఒక 4 గంటలు వెళ్ళిపోతాం. అదే మంచి కారులో వెళ్తే 3-4 గంటలు వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి? ప్రయాణం మనకు దగ్గర చేస్తుంది, ఆ స్పీడ్ అనేది మనకు దగ్గర చేస్తుంది. ఈ రోగాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయి అంటే మరణానికి దగ్గర చేస్తున్నాయి. ఇప్పుడు మరణం ఎలా వచ్చింది? మనకి పాపాన్ని బట్టి వచ్చింది. ఈ మరణం అనేది పాపాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు ఈ మరణం నుంచి మనం ఎలా తప్పించుకుంటాము? ఈ మరణం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందా? ఈ మరణం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? పాపం లేకుండా పోతే మరణం పోతుంది. ఇప్పుడు పాపాన్ని బట్టే కదా మరణం వచ్చింది. మరలా చదవండి ఒకసారి ఆ మాట. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన, మరణం అందరికీ వచ్చింది. ఎలాగూ? పాపాన్ని బట్టి. ఇప్పుడు మరణం పోవాలంటే ఏం చేయాలి? మరణం లేకుండా పోవాలంటే ఏం జరగాలి? పాపం లేకుండా పోవాలి. పాపం పోతే మరణం పోతుంది. అర్థమవుతుందా? పాపాన్ని బట్టి మరణం వచ్చింది కదా. ఇప్పుడు మరణం పోవాలంటే ఏం పోవాలి? పాపం పోవాలి. మరి పాపం ఎలా పోతుంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా,
ఏ దేవుడైతే తన నోటితో సృష్టిని కలుగు చేశాడో అదే దేవుడు రక్త మాంసంలో భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. అర్థమవుతుంది? యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? యేసైతే నాకేం పని ఉంది అంటారు చాలామంది. అసలు ఆ దేవుడితో నాకేం పని ఉంది అంటారు చాలామంది. మరణం లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? నేను మరణించను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణిస్తున్నామనే ఆలోచన మనకుంటే, సస్తామనే ఆలోచన మనకుంటే, దాని నుంచి తప్పించుకోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడని చెప్పాను. యేసుప్రభువు ఎందుకు వచ్చాడంటండి? తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడంట. ఎవరికి కావాలండి అసలు ఆయన ప్రాణం? మనకేదా ప్రాణం? మనకేదా ప్రాణం? మనకు కూడా ఉంది కదా. మరి ఆయన ప్రాణమే ఎందుకు? ఆయన ప్రాణమే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆయన తప్ప ఆరే నేల మీద పాపానికి పడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. సారీ, ఆయనే పాపానికి పడిపోలేదు. మనుషులందరూ పాపానికి పడిపోయిన వాళ్ళే. మనలాంటి రక్త మాంసాల్లో ఉండి కూడా ఆయన ఏ పాపంలో పడిపోలేదు. యేసుప్రభు వారు భూమి మీద బ్రతికినంత కాలంలో ఒక 5 సంవత్సరాలు అప్పుడు వాళ్ళ అమ్మకి ఏమైనా అబద్ధం చెప్పి ఏమైనా తప్పించుకున్నాడా? ఏమైనా రాయబడిందా? ఒక 12 సంవత్సరాలు అప్పుడు ఏమైనా నేను అక్కడున్నాను ఇక్కడున్నాను ఏమైనా అబద్ధాలు చెప్పాడా? లేదా ఒక 18 సంవత్సరాలు అప్పుడు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమన్నా అబద్ధం చెప్పుకుంటాడా? ఏమైనా మోసపు మాటలు చెప్పుకుంటాడా? లేదా 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత ఏమైనా తప్పుగా చూసుంటాడా? తప్పుడు ఆలోచనలు ఏమైనా చూసుంటాడా? అలాంటి ఏమైనా రాయబడిందా? యేసుప్రభు గురించి రాయబడిన మాట ఏంటిది? నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు? ఆయన ఆ సవాల్ చేసి 2026 సంవత్సరాలు అయింది నేటికి. ఒక్కడ కూడా ఆయనలో చిన్న తప్పు ఉందని చూపించలేకపోయారు. అది పరిశుద్ధత అంటే. ఇప్పుడు అలాంటి పరిశుద్ధ దేవుడు మన కోసం ప్రాణం పెడితే ఆ పాపం నుంచి తప్పించబడతాం. ఇప్పుడు యేసు ప్రభువులో ఎలాగైతే పాపము లేదని ప్రపంచం నిరూపిస్తుందో అలాగనే మనం పరిశుద్ధులమని ఎవరైనా చెప్తారా? నేను పరిశుద్ధుడిని, పలానా వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పగలరా మన గురించి? యేసు ప్రభు ఎలాగైతే పాపము లేనివాడని ప్రపంచం గుర్తించిందో అలాగనే మనము పరిశుద్ధులని గుర్తిస్తారా? మనం పరిశుద్ధులు కాదు. మనుషులందరూ పాపం చేసి మరణానికి దొరికిపోయాం. ఇప్పుడు ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఇదిగో పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణమే, ఆయన రక్తమే మనకు ఆశ్రయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామంలో వంగాలి. ప్రతి వాడు కూడా తన నోటితో ఒప్పుకోవాలి, ఈయనే నా రక్షకుడని. అర్థమవుతుంది? యేసుప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలో. ఇప్పుడు మామూలుగా యేసుప్రభు వచ్చి ఏమంటున్నాడు? నేను నా ప్రాణం ఇయటానికి వచ్చాను అంటున్నాడు. ఎవరికి కావాలి ఆయన ప్రాణం? ఎవరికి కావాలంటే నేను మరణంలో ఉన్నానని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి కావాలి ఆయన మరణం, ఆయన ప్రాణం. ఇప్పుడు మనకు సస్తామనే భయమే లేదు. చస్తే ఏడికి పోతామో తెలియదు. లేదు, చనిపోకుండా ధైర్యంగా మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఇక్కడ గ్యారెంటీ ఏమైనా ఉందా మనకి? ఎవరికి గ్యారెంటీ లేదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే సడన్ గారి ఇంత పెద్ద డాక్టర్ చనిపోయాడంటే డాక్టర్ అయినా సరే నరుడే కదా, పాపే కదా, మరణానికి దొరికిపోవాల్సిందే. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అర్థమవుతుందా? ఈ మాట మనం నమ్మితే ఇప్పుడు నా స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. దాన్ని నమ్మటానికి మనందరికీ ఏమైనా ఆధారం ఉందా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనంలో,
అపోస్తల కార్యాలు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేశాడు. ఇదిగో నా కుమారుని నేను తిరిగి లేపాను, మిమ్మల్ని కూడా లేపుతాను. ఎప్పుడు? ఈయన యందు విశ్వాసం ఉంచితే. ఎవరి యందు? ఎవరైతే మరణానికి నుంచి తిరిగి లేచాడో. ఇంకా ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ముగించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసముల గలవారనేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడాయను. మనుషులందరికీ ఉన్న భయం ఏంటిది? మరణం. డాక్టర్ దగ్గర మనం చెప్పే మాట ఏంటి? నా తల తాకట్టు పెట్టేనా డబ్బులు తెస్తాను, నన్ను బ్రతికించండి. డాక్టర్ బ్రతికించగలడా? కోట్ల రూపాయల డబ్బులు హాస్పిటల్లోకి పోసి శవాలు తెచ్చుకున్న రోజులు మనకు గుర్తే కదా. ఎప్పుడు? కోవిడ్ టైంలో కోట్ల రూపాయలు హాస్పిటల్లో కట్టి ఏం తెచ్చుకున్నాం? శవాలను తెచ్చుకున్నాం ఇంటికి. సో ఆ మరణ భయం అనేది మనుషులందరికీ ఉంది. ఇప్పుడు ఆ మరణ భయం నుంచి మనం బయటపడాలంటే, ఆ మరణం అంటే నాకు భయం లేదు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం. చావు అనేది లాభం ఉంటుందా? ఎవరికి ఉంటుంది? ఒక క్రైస్తవుడికే ఉంటుంది, క్రీస్తుని నమ్మిన వాడికే ఉంటుంది. మరణం అంటే భయం లేదు. బ్రతుకుట క్రీస్తే. భూమి మీద బ్రతుకున్నానా యేసుప్రభు కోసమే, చనిపోయానా నాకు లాభం. ఏంటి ఆ లాభం? నిత్య జీవితం, నిత్య జీవం, మహిమలోకంలో అడుగు పెడతాను. అది లాభం. మనం చేసిన పనికి జీతం అది. ఆయన ఆల్రెడీ భూమి మీద బ్రతికినంత కాలం దేవుని పరిచర్య చేశాడు, అనేక ఆత్మలు రక్షించాడు. ఆయన చేసిన ఫలాన్ని, ఆయన చేసిన పనికి జీతం ఏంటిది? నిత్య జీవం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తాడు. కాబట్టి ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడే, ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీద బ్రతికున్నప్పుడే మనకి నిత్య జీవం వస్తుందా రాదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదే పౌలు గారి జీవితం చెప్పాడు. చాలామంది జీవితాలు ఉన్నాయి, మన టైం లేదు కాబట్టి వెళ్ళట్లేదు. పౌలు గారి గురించి మనం మాట్లాడితే ఆయన బ్రతుకున్నప్పుడే అర్థమైపోయింది, నాకు మాత్రమే కాదు నా పరిచర్యలో నాతో సహకరించిన స్త్రీలకు కూడా జీవ కిరీటాన్ని దేవుడు దాచిపెట్టాడు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎంతమందికి ఆ జీవ కిరీటం పొందుకోవడానికి అర్హత ఉంది? మనకు మరణం అంటే భయం ఉందా? మరణం అంటే లాభం అనే స్థాయిలో మనం ఉండామా? మనం పాపంలో ఉంటే మరణం అంటే భయం ఉంటుంది. మనం ఇంకా పాపంలోనే ఉన్నామనుకోండి, అవ్వ ఆదాములు మొట్టమొదటిసారి పాపం చేసినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందండి? వచనంలో 3:9 ఆదికాండము, దేవుడని యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు నేను, అందుకు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటుని. భయం ఎప్పుడు వచ్చింది? అంతకుముందు ఆదాము అవ్వల్ని దేవుడు పిలిచినప్పుడు చక్కగా చల్లబొట్ట చక్కగా ముగ్గురు మాట్లాడుకునేవాళ్ళు కదా. మరి ఇప్పుడు భయపడుతూ ఎందుకు చెట్టు చాటును దాక్కున్నారు? ఎప్పుడు భయం వస్తుంది మనిషికి? తప్పు చేసినప్పుడు. అమ్మ ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదంటే ఏంటి? కాలేజీకో స్కూల్కో వెళ్ళావు ఫోన్ తీసుకొని, ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు ఏంటి? ఏదో చేసావు, కొట్టలేరా, రా ఇంటికి రా అంటారు. ఎందుకు భయం వచ్చింది? తప్పు చేసాము. అంతకుముందు అవ్వ ఆదాములు చక్కగా దేవుడు పిలిస్తే డైరెక్ట్గా వెళ్ళి పలకరించేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు ప్రతి చల్లపూట. ఇప్పుడు దేవుని స్వరం వినగానే భయపడిపోతున్నారు. ఎవరి హృదయంలో అయితే పాపం ఉంటుందో వాళ్ళకు భయం ఉంటుంది. ఎవరి హృదయంలో అయితే పాపం ఉంటుందో సస్తామనే భయం ఉంటుంది. ఎవరి హృదయంలో అయితే ప్రభువుని ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళకి మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఏ మరణానికి మనం భయపడుతున్నామో ఆ మరణాన్ని తిరిగి లేచాడు. మరణం యొక్క ముళ్ళుని విరిచేశాడు. మరణానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓ మరణమా నీవు విజయం ఎక్కడని ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచి మరణాన్ని సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వస్తే ఆయనలోనే పునరుద్ధానం ఉంది, ఆయనలోనే జీవం ఉంది. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చామనుకోండి, మనకి ఎవరికి మరణం అంటే భయం ఉండదు. అర్థమవుతుందా పాపం అంటే ఏంటో? పాపం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగింది.
మన చిన్న అబద్ధమైనా సరే అబద్ధం ఆడేటప్పుడు ఒకసారి ఆకాశాన్ని చూడండి. ఆకాశం ఎంత పెద్దదో మనం చేసిన పాపం కూడా అంతే పెద్దది. ఒకసారి సముద్రాన్ని చూడండి. సముద్రం అందరూ చూశారు కదా. సముద్రం ఎంత పెద్దదో మనం చేసిన పాపం కూడా అంత పెద్దదే. భూమి మీద ఉన్న చెట్లన్నీ చూడండి. ఎన్ని చెట్లు ఉన్నాయో మనం చేసిన పాపం అంత పెద్దది. ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి, మనం చేసిన పాపం అంత పెద్దది. సో అంత పెద్ద పాపానికి పర్యవసానం కూడా, నష్టం కూడా అంతే పెద్దది. ఇప్పుడు అంత పెద్ద నష్టాన్ని పోడ్చాలంటే ఎవరు రావాల్సి వచ్చింది? సృష్టిని చేసిన దేవుడే మనలాగా రక్త మాంసాలు పాలివాడి మన స్థానంలో మరణించవలసి వచ్చింది. దేవుడే చనిపోయేంత పెద్దది మనం చేసిన పాపం. అర్థమవుతుందా? దేవుడే చనిపోయేంత పెద్దది మనం చేసిన పాపం. అటు ప్రియ దేవుని సంగమా, పాపం అంటే అంత భయం ఉండాలి. ఆజ్ఞ అతిక్రమే పాపం అంటే ఏంటి? దేవుని మాట మేరటమే. ఆ మాట మేరకుండా దేవుని మాటకు లోబడి ఆయన బలమైన చేతి కింద మనం దేన మనసు కలిగి బ్రతికితే ఖచ్చితంగా మనం అందరం కూడా చనిపోయినా తిరిగి లేస్తాము, జీవంలో ప్రవేశిస్తాము. ఆ నిశ్చయత, ఆ విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుంది? ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడు. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఎవరస్తులే ఉన్నారు. మరి వీళ్ళు బాప్తీసం ఎంతమంది పొందారో పొందలేదు నాకు తెలియదు, కానీ మీకు పాపం అంటే ఏంటో అర్థమైంది కదా. మీరు బాప్తీసం పొందడానికి ముందు ఈ మంచి మెసేజ్ విన్నారు. పాపం అంటే ఏంటో మీకు అర్థమైంది. ఆజ్ఞ అతిక్రమే పాపం, దేవుని మాట మేరటమే పాపం. సో ఎన్నిసార్లు మీరు ఉంటారు? ఇప్పుడు మామూలుగా మనము మన మాటకి ఎంత శక్తి ఉంటుంది? మన మాటకి ఎంత ప్రభావం ఉంటుంది? ఒక హోటల్కి వెళ్ళేసి ఒక బిర్యానీ తెమ్మని చెప్తే ఆర్డర్ ఇస్తే 10 నిమిషాల బిర్యానీ వస్తుంది. మన మాటకు అంతే వాల్యూ ఉంటుంది. ఎందుకు? ఆ బిర్యానీ తగ్గ డబ్బులే మన దగ్గర ఉన్నాయి. అర్థమవుతుందా? లేదు మనకంటే డబ్బు ఉన్నవాళ్ళు, ఇందాక తమ్ముడు చెప్తున్నాడు లాస్ట్ టైం, ఛాయ్ 500 రూపాయలు అంట. అలాంటి వాళ్ళు ఆ హోటల్కి వెళ్ళేసి ఛాయ్ దమ్మంటే తెస్తారు. 500 తన దగ్గర ఉన్నాయి కాబట్టి, 500 పెట్టి ఛాయ్ దగ్గర దమ్ము తనకు ఉంది కాబట్టి ఆర్డర్ వేసాడు, వచ్చింది. ఇప్పుడు దేవునికున్న సామర్థ్యం ఏంటిది? ఆకాశం రమ్మంటే వచ్చేసింది, సముద్రం రమ్మంటే వచ్చి, జీవరాశులు రమ్మంటే వచ్చి, ఆ దేవుడి మాట మేరుతున్నాం. అర్థమవుతుందా? ఏ దేవుని మాట మేరుతున్నాం మనం? అంత శక్తి కలిగిన దేవుని మాట మేరుతున్నాం. ఆ మాటకు లోబడి బ్రతికితే మన జీవితాలు బాగుపడతాయి. అది ప్రియ దేవుని సంగమా, మీరందరూ చదువుకున్న వాళ్ళు బాగా బైబిల్ చదవండి, అర్థం చేసుకోండి. ఈరోజు విన్న ప్రసంగాన్ని మరలా యూట్యూబ్లో వస్తుంది, మరలా వినండి, బాగా ధ్యానించండి, అర్థం చేసుకోండి. ఖచ్చితంగా పాపం చేయకుండా బ్రతకండి. ఒకవేళ బాప్తీసం పొందిన వాళ్ళు పరిశుద్ధులుగా ఎలా బ్రతకాలో నేర్చుకోండి. ఇంకా బాప్తీసం పొందకుండా లోకంలో ఉంటే, పాపంలో ఉంటే ఎప్పుడు చనిపోయినా నరకానికి వెళ్ళిపోతాం. మనం పరిశుద్ధుల జాబితాలో ఉన్నామా, పాపుల జాబితాలో ఉన్నామా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని మనం అందరం కూడా ఎప్పుడు చనిపోయినా మన కోసం దేవదూతలు నిలబడాలి తీసుకుని వెళ్ళటానికి. అలాంటి మంచి మరణం కొరకు ఎదురు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలైనా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి, కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి, పాపం అంటే ఏంటో, ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటో, మీ మాట మీరితే ఎంత ప్రమాదమో, మీ మాటకున్న శక్తి, మీ మాటకున్న ప్రభావం ఎంత గొప్పదో కొన్ని విషయాలు ఆలోచించాము తండ్రి. మాటకున్న ప్రభావం తండ్రి, మీ మాటకున్న శక్తి తండ్రి, ఏదైతే సృష్టిలో లేదో మీరు మాట మాత్రం సెలవిస్తే అన్నీ కూడా ప్రత్యక్షమవుతున్నాయి తండ్రి. అంత గొప్పదనైనా మీ మాట, అందుబడి స్తోత్రం తండ్రి. కానీ మేము అజ్ఞానంగా అమాయకంగా బ్రతుకుతూ ఆ మాటనే మీరుతున్నాం తండ్రి. మీరు తినొద్దన్నా, మీరు చేయొద్దన్నా ఆ మాటనే మీరేం తండ్రి. ఒక్క తప్పు చేసినందుకే, ఒక్క పాపం చేసినందుకే ఏదైనా తోటలో మనుషులందరికీ తండ్రి మరణం వచ్చేసింది నాయన. ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి మాకెవరికి కూడా అవకాశం లేనప్పుడు తండ్రి, మరలా మీకు ప్రియకుమారుడు మా కోసం భూలోకానికి పంపించి మా ప్రతి పాపాన్ని ఆయన భుజాల మీద మోసి మమ్మల్ని అందరినీ కూడా విమోచించడానికి మీరు ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఇక మార్గంలోకి వచ్చిన మీ బిడ్డలైన మేము ఎవరు కూడా నశించిన నరకానికి వెళ్ళకూడదని మీరు మా అందరికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఇంకా మీ రాజ్యంలో చేర్చబడకుండా తండ్రి
లోకంలోని అపవాది రాజ్యంలో ఉన్న మీ బిడ్డలందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల తండ్రి త్వరగా ఏది పాపం అంటే, ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటో, ఆ పాపంలో అంటే ఎంత ప్రమాదమో మీ బిడ్డలో గుర్తెరిగి త్వరగా దానిలోంచి బయటపడ్డప్పుడు మీ బిడ్డలందరి మనోన్నతులను వెలిగించున్నాను. ఇక స్థానిక సంఘంలో తండ్రి మీ బిడ్డలు ఎవరైతే ఆయన మీ మాటకు లోబడి బ్రతకాలని ఇష్టపడుతున్నారు, ఇక వాక్యానికి విలువనిస్తున్నారు, వారికి జీవితాన్ని తండ్రి మీకోసం అర్పిస్తున్నారు, వారందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఇక సంఘాన్ని మీరు కాటికి ఏర్పాటు చేసిన అన్నగారిని బట్టి స్తోత్రం తండ్రి. ఆయనకి ఇచ్చిన ఆశను ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇంకా సంఘంలో ఉన్న మీ బిడ్డలందరూ విషయమే తండ్రి, స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు అందరూ కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగా బ్రతుకుతూ వారి ఆత్మను రక్షించుకుంటూ అనేక మందిని రక్షించుటకు వారందరూ కూడా తండ్రి మీ యొక్క సేవలో కొనసాగు కృపను అనుగ్రహించినారు. అలుపుడైన నాకు మీ పిల్లల ముందు నిలబడి తండ్రి మీ మాటలు పంచుకోవడించిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ అనాలోచనగా అసందర్భమైన మాట్లాడితే అయితే నన్ను క్షమించినాను. ఎందుకంటే మీకు వాక్యం నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ శరీరంలో ఉన్నంతకాలం తండ్రి మీ సేవ చేయడానికి అవకాశాన్ని కల్పించినాను. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలకి థాంక్యూ వెరీ మచ్.